దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 144 అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందామండి. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని వెన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఆమేన్. కదండి, దేవుడు నరులను లక్ష్యపెట్టుటకు మనం ఏపాటి వారమండి. మనము ఎన్నిక లేని వారం మనుషులు మనం కదా. అయినప్పటికైనా మనల్ని ఎంతగానో ఆయన లక్ష్య పెడుతున్నారు. ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నారు కాబట్టి మరి మనల్ని అనుక్షణము కాపాడుతూనే ఉంటున్నారు. మనం కూర్చుంటా లేచుట ఆయన చూస్తుంటున్నారు. మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా ఆయన లక్ష్య పెడుతూ ఉంటున్నారన్నమాట. దేవుడు ఎంత గొప్పవారు కదండి. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి కదండి. మనము వట్టి ఊపిరిని పోలి ఉన్నామండి. మన దినములన్నీ దాటిపోవు నీడవలే ఉన్నామండి కదండి. గతించిన దినము మనకి మళ్ళీ తిరిగి రాదు. అది నీడ ఎలాగైతే వెళ్ళిపోతుందో అది ఆ రోజు మళ్ళీ మనకు వస్తే బాగుండు అనుకుంటాం, కానీ మనకి తిరిగి రాదు గతించిన దినం వల్ల. మరి అలాగా మన ఒట్టు ఊపిరి అయిన మనల్ని నీడవల్లి దాటిపోయే మన జీవితాలని దేవుడు అనుక్షణం కాపాడుతున్నాడు. ఎటు తొలగిపోతుందో నా బిడ్డ, ఎటు పడిపోతుందో నా బిడ్డ అని ఆయన అనుక్షణము కూడా ఆయన అరిచేతుల చాటుని మనం భద్రపరుచుకుని, కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అలా మనల్ని అనుక్షణము కాపాడుతున్నారండి దేవుడు. ఉదయం కాలం కానించి సాయంకాలం వరకు ఆయన దయారెక్కల చాటులు మనల్ని భద్రపరుస్తున్నారండి. దేవుడు కొద్దిన మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.